అవకాశం ఉంటుంది. సో దైవ గ్రంథంలో ఉన్నటువంటి విలువైన మాటలు మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రేమగల కృపగల మా తండ్రి, నీ అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు దేవా. గతించిన కాలమంతా నీ సజీవ లెక్కలో మమ్మల్ని కాపాడి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, సంతోషాన్ని మీరు మాకు అనుగ్రహించి మరలా నీ పాదాల చెంత ప్రాధేయపడగలిగే ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు దేవా. ఈ సాయంత్రకాల సమయంలో నీ పిల్లలంగా మేము అందరం ఇక్కడ చేరుకున్నాం దేవా. ఉదయకాలంలో నీ పిల్లలు ఆరాధనలకు వెళ్ళారు, అక్కడ సమయాన్ని గడిపి ప్రభు మరలా సాయంత్రం ఇక్కడికి చేరి వచ్చారు అని అంటే నీ మీద ఉన్నటువంటి ప్రేమ, నీ యందు భయభక్తులు కలిగి ఉన్న నీ బిడ్డల యొక్క ఆసక్తిని మరి ఇంకనూ రెట్టింపు చేయండి. ఇంత ప్రయాసపడి ఇక్కడికి వచ్చి ఉండగా వ్యర్థంగా మా సమయం పోకుండా మీరు మీ పరిశుద్ధాత్మని ద్వారా విలువైన మాటలు, వాక్కులు మా అందరికి అనుగ్రహించి మమ్మల్ని నిత్య జీవితానికి సిద్ధపరిచి మహిమ, ఘనత మీరే పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి, ఆమేన్. దైవ గ్రంథం నుంచి కొన్ని విలువైన మాటలు మనం ఈ సాయంత్రం పూట ధ్యానం చేద్దాం కొద్ది నిమిషాలు. ఈ భూమి మీద ప్రతి మనిషికి బాధ అనేది ఉంటుందండి. దేవుడు పెట్టాడు బాధని. ప్రతి మనిషికి బాధ ఉంటుంది. బాధ ఎన్ని రకాలుగా ఉంటుందంటే ఎన్నో రకాలుగా ఉంటుందండి. పాము కరిచిందనుకోండి, ఆ బాధ వేరుగా ఉంటుంది. ఏం చేయాలి? పాము కరితే రాత్రి కరిచిందనుకో, ఒకవేళ సందపూట రాత్రి అంతా నిద్రపోతే గీయలేదు, ఇక పక్కన ఒకటి కూర్చుంటాడు కర్రటికి. రాత్రి అంతా నిద్ర లేకుండా 24 hours మళ్ళీ అదే టైం అయ్యేంత వరకు కూడా మెలుగు కూర్చోవాలి. ఆ బాధ వేరు. మరి తేలు కరితే అదొక రకమైన బాధ. నన్ను కరిచింది, నాకు తెలుసు ఆ బాధ. గంతులేక ఆ ఇంజక్షన్ సరైనది పడేదాకా మామూలుగా ఉండదు. ప్రకృతిలో ఎన్నో జంతువులు ఉన్నాయి, ఎన్నో విషపురుగులు ఉన్నాయి. అవి కుడుతున్నప్పుడు, కరుస్తున్నప్పుడు ఒకదాని బాధ ఒకదానికి పొంతన ఉండదండి. రకరకాల బాధలు. కంటితో ఒక బాధ, చేతితో ఒక బాధ, కాలుకి గాయమైతే ఒక బాధ, ఎన్నో బాధలు. రోగం వస్తే ఒక బాధ, ఎవరైనా తిడితే ఒక బాధ, ఎవరైనా కొడితే ఒక బాధ. ఏమండి? అత్తగారి తిడితే ఓ బాధ, భర్త తిడితే ఇంకో బాధ, భార్య తిడితే ఒక రకమైన బాధ, పక్కింటి ఆవిడ తిడితే ఇంకో రకమైన బాధ. బాధల్లో మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల బాధలు. ఒక బాధ కాదు, ఎన్నో రకాల బాధలు మనిషికి. అయితే మరణించిన తర్వాత మహాభయంకరమైన బాధ ఒకటి ఉందండి. ఈ భూమి మీద ఎన్ని బాధలు వచ్చినా చిన్న జీవితం మట్టుకే. కానీ మరణించిన మరుక్షణమే భయంకరమైన బాధ ఉంది మనిషికి, భయంకరమైన బాధ. ఆ బాధ ఏంటంటే చెప్తున్నాడు దైవ గ్రంథంలో. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? ఏమన్నా నిత్యము మండే అగ్నితో, దహించే అగ్నితో ఏమండి ఎవరు నివాసం చేయగలుగుతారు చెప్పండి? ఎవరైనా నివాసం చేస్తారా? మంటల్లో ఎవరైనా నివాసం చేస్తారా? ఇల్లు కాలిపోతుంది. ఇల్లు కాలిపోతున్నప్పుడు అన్నీ కాలిపోతూ ఉంటుంది, ఇంకా ఏది మినహాయింపు ఉండదు. సామాన్లు కాలిపోతూ ఉంటాయి, డాక్యుమెంట్స్ కాలిపోతూ ఉంటాయి. అందులో ఏది ఉంటే అది కాలిపోవాల్సిందే. మనిషా, వస్తువా, పశువా, ఇదే సంబంధం లేదు, అన్నీ కాలిపోతూ ఉంటాయండి. అక్కడ నివాసం చేయలేరు ఎవరో. లేదంటే నేను నివాసం చేస్తానండి అని చెప్పి బయట ఉన్నవాడు నేను ఇంట్లోకి వెళ్తానంటే మంటలు కాలిపోతాను, నేను లోన్ నివాసం చేస్తాను అంటాడు ఎవరైనా? లోన్ ఉన్నోడు పరుగున వచ్చేస్తాడు బయటికి. ఇక్కడ పక్కన ఇంకా ఎవరున్నారని చూసుకోవడం, ముందు మనం బయటికి వెళ్ళిపోవడమే చూసుకుంటాం. కాబట్టి ఎవరు కూడా అగ్నితో నివాసం చేసేటువంటి పరిస్థితి ఉండదండి. ఎవరు ఉండలేరు దాంతో. ఇల్లు అంటుకుంటే ఆ ఇల్లుతో పాటు అలాగా ముందు ఆ ఇంట్లో అన్నీ అంటుకుపోతాయి, తర్వాత పక్కిల్లు, ఆ పక్కిల్లు అంటుకుంటూ వెళ్ళిపోద్దండి. అలా మంటలు విపరీతంగా వెళ్ళిపోతున్న కొలితే మనుషులు బతకగలరా? కానీ దానికి ఎక్కడో చోట స్టాప్ ఉంటుందండి.
ఎక్కడో చోట స్టాప్ ఉంటుంది. కూర్చోరు, ఎక్కడో చోట స్టాప్ ఉంటుంది. సో అయితే బైబిల్ ఏం చెప్తుందంటే నిత్యము దహించే అగ్నిలో ఎవ్వరూ నివసింపలేరమ్మ. కానీ మరి మరణం తర్వాత మనకున్నది ఏంటంటే నిత్యము దహించే అగ్నియే ఉంది. ఈ భూమి మీద చిన్న చిన్న మంటలు వస్తేనే మనం తట్టుకోలేం. చెయ్యి కాలితే తట్టుకోలేరు, చెయ్యి కాలితే తట్టుకోలేరు. అందుకే నిప్పులు పొయ్యి దగ్గర నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం? గ్యాస్ పొయ్యి దగ్గరికి వచ్చాం. చేతులతో నిప్పులు కాలిపోయేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అగ్గిలైటుతో గ్యాస్ వెలిగించేటువంటి పరిస్థితికి వచ్చాం మనం. ఎందుకంటే ఆ బాధ వర్ణనాతీతం. అది మనిషి శరీరం అంతా కాలిపోయినప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఆ మనిషి ఎంత బాధపడతాడో, ఎంత వేదన చెందుతాడో మనం చూడాలండి. తర్వాత ఇంకేమంటున్నాడు? నిత్యము మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును? నిత్యము కాల్చుచున్న వాటితో ఎవరైనా నివాసం చేస్తారండి? వేడి నీళ్ళు కాసుకుని ఆ వేడి నీళ్ళు ఎవరైనా కూర్చోగలరా? కాసేపు కూర్చుంటానండి. బోర్డులో వేటర్ పెట్టేసి నేను దాన్ని పట్టుకుంటానని స్విచ్ చేసేసి పట్టుకుంటే ఏమొద్ది? కాలిపోతాడు. దాన్ని పట్టుకుని నేను ఉంటాను అని ఛాలెంజ్లు చేయకూడదు. ఉండడు మనిషి. అది కాలుతుంది, అది కాలేదంతే ఎవరు ఉండలేరు. ట్రిబుల్ తగ్గించు పర్లేదు సౌండ్. అది నిత్యము కాలే వాటితో ఎవరు కూడా నివాసం చేయలేరు. అది బైబిల్ ఏమంటుందంటే చదువుదాం మరలా ఒకసారి. మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును అని అన్నాడండి. అంటే నిరంతరం కాలే దానితో ఏ ఒక్కరూ నివాసము చేయలేరు. అది మహా భయంకరమైనది. దాని గురించి మాట్లాడుతూ అగ్ని అనే దాని గురించి మాట్లాడుతూ అనేకమైన విషయాలు చెప్తాడు. ఆ మాటలు ఒకసారి మన దైవ గ్రంథం నుంచి చూద్దాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 24వ వచనం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 24వ వచనం. నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబారములను తేరి చూచెదరు, వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు. ఏమంటే పురుగు చావదు, అగ్ని ఆరిపోదండి. భూమి మీద ఏదైనా మంటలు అంటుకుంటే కాస్తంతసేపు కాలి ఆరిపోయే మంటలు ఇవి నిత్యము ఉండే మంటలు కాదు. కాస్తంతసేపు ఉండేటువంటి ఈ మంటలు మన శరీరాన్ని తాకగానే శరీరం అల్లకొల్లోలం అయిపోతుందండి. ఆ మనిషిలో ఉండడం ఇంకా కేకలు వేసేస్తాడు. ఎర్రి కేకలు వచ్చేస్తూ ఉంటాయి. కాలిపోయిన మనిషిని చూడండి ఎలా కేకలేస్తాడు. అరుపులు, గోల, శబ్దం ఉండలేడు. ఆ మనిషి నరాలు పేలిపోతూ ఉంటాయండి. కానీ బైబిల్లో చక్కటి మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు. అసలు అది ఆగడం అనేది ఏమాత్రం ఉండదండి. భూమి మీద ఇల్లు కాలిపోయింది అనుకోండి, ఎన్ని ఇల్లులు అంటుకున్నా ఆర్పగలిగేటువంటి శక్తి భూమి మీద ఉంది. ఎందుకంటే ఇది సాధారణమైన అగ్ని కాబట్టి. నీళ్లు తెచ్చి ఆ అంటుకుపోయినటువంటి ఇళ్ళల మీద అవి వేయటం, ఆరిపేయడం, మంటలం బాగానే ఉంటుంది. కానీ మరణం తర్వాత ఉన్నటువంటి ఈ నిత్య అగ్ని అంట ఎప్పటికీ ఆరదంటండి. ఎప్పటికీ ఆరదండి. మన కళ్ళతో మనం చూడలేదు కానండి. ఏదైనా హైందవులైతే వాళ్ళ శరీరాలని అగ్నితో ఏం చేస్తారు? వాళ్ళు కాల్చేస్తారు. నాకు కాల్చినప్పుడు చూస్తే మహాభయంకరంగా ఉంటుందండి. మహాభయంకరంగా ఉంటుంది. పెళ్ళమని సౌండ్లు, ఆ యొక్క దేహం అంతా పేలిపోయి. అదే పరిస్థితి ఎక్కడ ఉంటుందంటే నరకంలో ఉంటుంది. పురుగు చావదు, అగ్ని ఆరదు. ఇంకొంచెం ముందుకెళ్తాం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి
గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఏమంటే పొట్టును కాలుస్తాను అంటున్నాడు దేవుడు. దేంతో కాలుస్తాడంటే పొట్టుని కాల్చడానికి ఆరని అగ్ని అవసరమా? పొట్టు మామూలుగా అయినా సరే మనం పొట్టుని అగ్గిపుల్ల వేసి కాస్త పెట్రోల్ వేసి అగ్గిపుల్ల వేస్తే అంటుకుపోద్ది. కానీ ఇక్కడ ఏంటి విచిత్రంగా, పొట్టును కాల్చడానికి ఏ అగ్ని అంట? ఆరని అగ్ని అవసరం అండి. పొట్టును కాల్చడానికి అవసరమా? అవసరం అంటారా అవసరం లేదంటారా మీరు చెప్పాలి. మరి ఇక్కడ ఏంటి, పొట్టును కాల్చడానికి ఆరని అగ్ని పంపిస్తా అంటున్నాడండి. ఈ పొట్టు ఎవరిది? మనలో ఉంటారు, సంఘంలో ఉంటారు. ఈ పొట్టు అంతా ఎవరంటే పేరుకి గొప్పలు చెప్పుకునేవాళ్ళు. పైన సందర్భం చెప్తే అంటున్నాడు, వాళ్ళందరూ బాప్తిసాలు తీసుకుంటాకు వచ్చంట. వాళ్ళు బాప్తిసాలు తీసుకునేటప్పుడు యోహాను గారు అంటున్నారు, మీరు బాప్తిసాలు తీసుకోవడానికి వచ్చారు కదా, మీరు నిజంగా మారారా అంటే మారలేదండి వాళ్ళు. మీరు బాప్తిసాలు తీసుకోవడానికి వచ్చారు కదా, అసలు ఎవరు మిమ్మల్ని బాప్తిసాలు ఎవరు తీసుకున్నారు మిమ్మల్ని అని అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, మేము అబ్రహాము పిల్లలము అంటున్నారండి. మేము ఎవరమే? మేము అబ్రహాం పిల్లలం కాబట్టి పరలోకం మాదే. అవును, ఎప్పటి అబ్రహాము వీళ్ళు ఎప్పటి వీళ్ళు? అప్పటికే సుమారు 3000 సంవత్సరాలు అయిపోతుంది అప్పటికే. కానీ ఆ తర్వాత వచ్చి వాళ్ళు ఏమన్నారంటే, మేము ఎవరి పిల్లలం? మేము అబ్రహాం పిల్లలమే. మేము ఎవరమంటే క్రైస్తవులమే. చాలామంది చెప్తారు మేము ఎవరమే? మేము క్రైస్తవులమే. ఏ క్రైస్తవులు అంటే పుట్టు క్రైస్తవులమే. మాలో భక్తి ఉండదు, మాలో క్రమశిక్షణ ఉండదు, మాలో యథార్థత ఉండదు, న్యాయం ఉండదు, నీతి ఉండదు. కానీ పరలోకం ఎవరిదే? మాదే. ఎందుకంటే మా దగ్గర సర్టిఫికెట్ ఉంది. సర్టిఫికెట్ అది పుట్టు క్రైస్తవుడు అనే సర్టిఫికెట్ మా దగ్గర ఉంది. కాబట్టి పరలోకం ఎవరిదే? మాదే అనుకుంటున్నారు. పిచ్చి పొట్టదంతా. ఏంటది? పొట్టండి అదంతా. దాని గురించే చెప్తున్నాడు ఇక్కడ. మేము అబ్రహాం పిల్లలము అంటున్నాడండి. చూడండి ఒకసారి పైన చదువుదామా, 6వ వచనం. తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దుకాయులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, ఎవరినండి? ఎవరాళ్ళ బాప్తిసం పొందడానికి వచ్చింది? పరిసయ్యులు, సద్దుకాయులు. అంటే వాక్యం తెలిసిన వాళ్ళే, ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళే వీళ్ళు బాప్తిసం తీసుకోవడానికి వచ్చారంట. మాకు కూడా బాప్తిసం ఇవ్వండి అని. యోహాను గారు ఏమన్నారంటే అప్పుడు, సర్ప సంతానం, అరే పాంపిల్లలారా అంటున్నాడు. మీరు ఏ సంతానం? మీరు సర్ప సంతానం, మీరు దయ్యంగాడి పిల్లలు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి దురాశలు నెరవేర్చకూరుదురు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44లో ఉంటుంది. చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44 వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించి మాట్లాడుచున్నాడు. వాడు అబద్ధకుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడండి. అదండి. ఇప్పుడు ఈ పరిసయ్యులు, సద్దుకాయులు తెగ ఎలాంటిదంటే, వీళ్ళు కూడా తాత ముత్తాతలు గొప్పతనం చెప్పుకుని బతికేస్తున్నారండి. అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, మా తాతలు నీతులు తాగారు, మీరు వచ్చి మా మూతులు చూడండి అన్నాడంట. తాగింది ఎవరు? తాతలు. మరి వీళ్ళ మూతులు ఎందుకు ఉంటుంది? సో కాబట్టి వీళ్ళు కూడా ఎలా ఉన్నారంటే, ఇప్పుడు మా తాత ఎవరు? మా తాత అబ్రహాం గారు గొప్పవాడండి. ఆయన విశ్వాసులకు తండ్రి, పిశాసులకి తండ్రి కాదు కదా ఆయన. మరి వీళ్ళు ఎవరెళ్ళు? పిశాసులు వెళ్ళవు, విశ్వాసులు కాదు. అబ్రహాం విశ్వాసులకే తండ్రి. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది కూర్చున్నాండి, మనం ఒక 20 మంది ఉంటాం. ఈ 20 మందిలో ఎవరు విశ్వాసులు అయితే వాళ్ళకే తండ్రి అయినా. ఒకవేళ విశ్వాసులు కాకపోతే మనకే తండ్రి కాదైనా. అది మన అంతరాత్మకి తెలుసు, మనకు ఆయన తండ్రి కాదు. ప్రత్యేకంగా మళ్ళీ మన చేతులు ఎత్తండి అమ్మని చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి వద్దాం అక్కడికి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం చదవండి ఒకసారి. 6వ వచనం.
తమ పాపములు ఒప్పుకొనుచు పొందిచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దుకైలలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడో? మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా మనం ఏం చేయాలి అని అంటే, మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ మారు మనసు పొందామని సూచనగా మనం ఏం పొందామంటే బాప్తిజం తీసుకున్నాం. అంటే నేను మారు మనసు పొందాను, గతంలో ఇలా బతికాను, ఇంకెలా బతకను, దేవుని కోసం బతుకుతా, క్రీస్తులేగా బ్రతుకుతాను అని ఇప్పుడు దేవునిలోకి వచ్చాం. ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే, మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి. క్రైస్తవులం కదా మనం. ఇప్పుడు క్రైస్తవులాగా మన మాటలు ఉండాలి, క్రైస్తవులాగా మన చూపులు ఉండాలి, క్రైస్తవులాగా మన నడవడిక ఉండాలి, క్రైస్తవులాగా మన బిహేవియర్ ఉండాలి. ఎందుకంటే మనం క్రైస్తవులుగా ఇప్పుడు సాతాను సంబంధమైన ఆలోచనలు చేస్తున్నాం అనుకోండి, మనం క్రైస్తవులం కాదు. ఒక క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు సాతాను సంబంధమైనటువంటి క్రియలు మనం చేయకూడదు, రావు, అసలు నిజంగా చేయరు. ఒక ఎవరన్నాడు, అరటి అన్నను మామిడి అన్నది పుట్టనేరదు అన్నాడు. ఏంటంటే అరటి అన్నను మామిడి అన్నది పుట్టనేరదు. అరటి చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడికాయలు ఇవ్వంటే ఎత్తదా? ఏమిస్తుంది? అరటికాయలు ఎత్తది, అరటిపళ్ళు ఎత్తది. మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి అరటిపళ్ళు కావాలంటే అది మామిడికాయలు ఎత్తది. ఇలాంటి విచిత్రాలు మనం ఎక్కడ చూడలేం. మామిడి చెట్టుని అరటిపండు కాసిందండి నేను ఎక్కడన్నా చూసాం? మనం ఎక్కడ చూడలేదు. అలాగే క్రైస్తవులు సాతాను యొక్క క్రియలు చేస్తున్నారంటే ఆడు క్రైస్తవుడు కాదు. ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది అదే అంటున్నాడు, మీరు మారు మనసుకు తగినటువంటి ఫలములు ఫలించండి అని చెప్పి కింద ఏమంటున్నాడు చూడండి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున్న తలంచవద్దు. దేవుడి రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును ఎక్కడేస్తాను నేను? మంచి ఫలాలు ఫలించిన ప్రతి చెట్టు తీసుకెళ్ళి అగ్ని లేచేస్తాడు. అది ఏ అగ్ని? అది ఆరని అగ్ని. ఇప్పుడు పొట్టెవరండి? ఎవరైతే ఫలింపు లేకుండా ఇంకా బతుకుతున్నారో ఆ ఫలింపు లేని వాళ్ళని ఏమంటుంది బైబిల్ భాషలో? పొట్టు అంటుందండి. పొట్టు ఏమద్దు? పొట్టు గాలికి ఎగురున్నట్లు అంటాడు. పొట్టు ఎగిరిపోద్దండి. రైతు ధాన్యం పోత పోసినప్పుడు మీరు చూడండి, ఒరిజినల్ గింజలన్నీ అలా కింద పడతా ఉంటాయి, కానీ పొట్టు ఏమవుతుంది? ఎగిరిపోద్ది అంతే. ఈ ఒరిజినల్ గింజలన్నీ తీసుకుని రైతు సంచుల్లోకి ఎత్తి మిల్లుకి పంపిస్తాడు. అది మళ్ళా రైస్ కింద వచ్చి మన ఆకలి తీరుస్తుంది. పొట్టేంటమ్మా? కాల్చుకోవడానికి తప్ప హోటల్ వాళ్ళ దగ్గరికి పట్టుకెళ్ళి పొయ్యిలో వేసి ఇడ్లీలు చపాతీలు వేసుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాదు పొట్టు. ఇంకా చిరాగ్గా ఉంటే రైతు చేలో పడేసి అంటించేస్తాడు మొత్తం దాన్ని. అంటించడానికి తప్ప ఎందుకో ఉపయోగం లేనిదండి అది. కానీ ఎవరైతే ఫలిస్తారో ఆ ధాన్యపు గింజల వలె మనం ఉపయోగకరంగా మారిపోవాలండి. ధాన్యపు గింజలు అవి అనేక మందికి ఆకలి తీరుస్తున్నాయి. ఈరోజు మనలో ఫలింపు ఉంటే, మనసు పెట్టి వినండి, ఈరోజు మనలో ఫలింపు ఉంటే ఆ ధాన్యపు గింజలు ఎలా ఫలించి అనేక మంది ఆకలి తీర్చాయో, నిజంగా మనం నిజమైన క్రైస్తవులం అయితే ఫలింపు అనేది మన దగ్గర ఉంటే అనేక మంది ఆత్మీయ జీవితాలని మనం బాగు చేసిన వాళ్ళంగా ఉంటామండి. అనేక మంది ప్రభు యొద్దకు నడిపించే వారంగా ఉంటామండి. దేవుడు అది కోరుకుంటున్నాడు తప్ప మీరు అగ్నిలో పారవేసబడే పొట్టు వలె మీరు ఉండాలని దేవుడు కోరుకోవట్లేదండి. ఏమండి చూడండి, ఇంకా ముందుకెళ్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 42వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 42వ వచనం. ఏడుపును అక్కడ ఏముంటుందంటండి? ఎక్కడ? ఆరని అగ్ని అనేది ఏదైతే ఉందో అక్కడ ఏడుతూనే ఉంటారంటండి. అందుకే నాకు చెప్పాను, అంటుకుపోయిన వాడు ఎవడైనా కూడా ఎర్రి కేకలేస్తాడు. ఇది ఎంత వాస్తవమో, ఆరని అగ్నిలోనికి ఒక మనిషి వెళ్ళాడంటే కనుక, ఆత్మ వెళ్ళిందంటే కనుక అక్కడ ఏడుపండి. ఏడుపు అండి. పిల్లలు అప్పుడప్పుడు ఏడుతూ ఉంటారండి. ఏడ్చి కాసేపు మానేసాడానికి పర్వాలేదు, అదే బలం గిర్ర పెట్టి మొత్తం ఒక అరగంట ఏడుతున్నాడు ఎలా ఉంటుంది మనకి? అదే పని ఏడుతున్నాడు అనుకోండి ఎలా ఉంటుంది? ఇక తట్టుకోలేక దెబ్బలేసేస్తూ ఉంటుంది తల్లి, చితకొడేస్తూ ఉంటుంది. ఆ ఏడ్చివాడిని ఇంకా ఏడిపించేస్తూ ఉంటారు. అక్కడ ఏడితేనే అలా ఉంటుంది. ఇద్దరు కలిసి ఏడితే
ఒకడు ఏడితేనే తట్టుకోలేకపోయాం, ఇద్దరు కలిసి ఏడుతున్నారు అనుకోండి ఒక అరగంట గంట వరకు, అప్పుడు ఎలా ఉంటుందండి? అప్పుడు ఇంకా భయంకరంగా ఉంటుంది. సరే, ఓ 10 మందిని రూమ్లో పెట్టేసి తలివేసేసామనుకో, మొత్తం ఏడుతున్నారని ఎలా ఉంటుంది? ఆ ఏడుపులకి మొత్తం పెంకులు బిల్డింగ్ పగిలిపోద్ది, తేడా వస్తుంది. అంత భయంకరంగా ఉంటుంది. నరాలు పనిచేయవండి ఆ ఏడుపుకి, ఆ కేకలకి. అప్పుడప్పుడు చూడండి మన క్రైస్తవ సభల్లో ఓ కేకలు పొల్లో అంటుంటే ఆ బయట ఉన్న వాళ్ళు వచ్చి ఏంట్రై గోల శబ్దం అని చెప్పి కంప్లైంట్లు ఇస్తారు. ఎందుకు? నరాలు పేలిపోతా వాళ్ళకి, బీపీలు రేజ్ అయిపోతా వాళ్ళకి. ఎవరైనా సౌండ్ తగ్గించండి అని అన్నారనుకోండి, మనం సీరియస్ అయిపోవాల్సిన అవసరం లేదు. అటు పేషెంట్ పాపం ఏం చేస్తాడు, సౌండ్కి ఇబ్బంది పడుతూ ఉంటారు, చాలా ఇబ్బంది. కేకలు చప్పట్లు కొట్టేసేస్తాను సార్, ఇంకా కలవో చెయ్యి కొడేస్తూ ఉంటారు ఇలా టప్ 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 టప్. ఆ పక్క వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందండి. మనం కామన్ సెన్స్ పని చేయాలి. చప్పట్లు కొట్టొద్దని దేవుడు అంటలేదండి. ఒకసారి మనోళ్ళు కూడా, అంటే మనోళ్ళు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళని కాదు, సంఘాల్లో కూడా చప్పట్లు కొడతారు. చప్పట్లు ఎలా ఉండాలంటే పాటను ప్రోత్సహించేదై ఉండాలి. కానీ ఒకళ్ళేమో ఎడ్డమంటే ఒకళ్ళేమో తెడ్డమంటారు. ఈ పాడేవాళ్ళకి ఇక పిచ్చలు వచ్చేది, ఎట ఏ శృతిలో వెళ్తాడు, ఏ రాగంలో వెళ్తాడో తెలియదు. మనం కొన్ని విషయాలు ఇవి చెప్తే జీర్ణించుకోలేరేమని నేను ఎక్కడ మాట్లాడితే చాలా భయపడుతున్నానండి. కొన్ని చోట్ల చెప్పాలని ఉంటుంది. చప్పట్లు కొట్టినప్పుడు కలవట్లేదనుకో మనం సైలెంట్ అయిపోవడమే. మన పక్క వాళ్ళ దాంట్లో ఆ పాటకి కలవట్లేదనుకో సైలెంట్ అయిపోవడం, లేదనుకోండి ఒకసారి ప్రాక్టీస్ చేసుకోవడం, ఇంటి దగ్గర పాట పెట్టుకుని కలుపుతుందో లేదో చూసుకుని చక్కగా మనం సంఘంలోకి వచ్చాక దాన్ని ఏదో చెప్పేశారు బాబోయ్ ఇక మనల్ని ఇబ్బంది, పాస్ గారు ఏదో చెప్పేస్తున్నాడు మనం అంటే ఇష్టం లేదు అనుకోకూడదు. మేలు కోరి స్నేహితుడు గాయము చేస్తాడు, పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు. అమ్మ సూపర్ అమ్మ, నువ్వు సూపర్ అమ్మ, చాలా బాగా పడుతున్నావు, చాలా బాగా కొడుతున్నావు అంటే మనకి ఇక బొంగిపోతే ఎలా కొడతారు తెలియదు, ఎలా పాడతారు తెలియదు. సరి చేసేవాడు ఉండాలి జీవితంలో. సో అందుచేత మనం ఎప్పుడు కూడా ఎక్కడున్నాం, మనం ఏడుపు దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఈ 10 మందిని ఒక రూమ్లో పెట్టేసి వాళ్ళు ఏడుతూ ఉంటే మనం అక్కడే ఉండి ఆనందించగలరా? అబ్బా భలే ఏడుతున్నారు రా, సూపర్ రా అని అనగలమా? చెప్పండి, అనగలమా? అనలేమండి. ఎందుకంటే నరాలు పేలిపోయిన, నరాలు కట్ అయిపోయి చచ్చిపోతారు ఆ గోలకి. మనసు పెట్టి ఆలోచించండి, నరకంలో జరిగేది ఏంటి? అదే. ఒకడా ఇద్దరా? చెప్పండి అమ్మ, నరకంలో ఏడ్చేది ఒకలా ఇద్దరా? కోట్ల మంది ఏడుతారు అందులో. ఆ కోట్ల మందిలో నువ్వు ఒకటిగా ఉంటావా? ఆ కోట్ల మందిలో మనం ఒకరికి వెళ్ళిపోదామా? వెళ్ళిపోతే నరాలు కట్ అయిపోతాయి. మనకి ఎవరు కట్ చేయవసరలా, ఎవరు కొట్టవసరలా. నిత్యము బాధ అనంటండి. ఆ ఏడుపుకి, ఆ బాధకి, ఆ గోలకి మనిషి ఎలా అయిపోతాడు తెలుసా? కింద ఆన్సర్ ఇచ్చాడు చూడండి. అప్పుడు మళ్ళీ పైనుంచి చూద్దాం. అక్కడ ఏడుపును పండ్లు కొరికేస్తాడంటండి. ఆ తర్వాత ఏం చేస్తాడంట? పండ్లు ఎవరు కొరుకుతారండి? బాగా ఇరిటేట్ వచ్చేసి, కోపం వచ్చేసి, ఆ కోపం ఉద్రేకంగా మారిపోయినప్పుడు పళ్ళు కొరికేస్తూ ఉంటారు. ఇంకా అక్కడ ఏం చేస్తారు? ఇప్పుడు వెళ్ళి చెప్పండి, అక్కడ ఏం చేస్తారు? ఆ ఏడుపు తర్వాత వచ్చేది పండ్లు కొరకడమే. మహాభయంకరమైన ప్రాంతం ఏదైనా ఉందంటే అది అదేనండి. మనసు పెట్టి ఆలోచించండి. చూడండి, ఇంకా మత్తయి సువార్త 18వ అధ్యాయము 8వ వచనం. నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దానిని నరికి నీ యొద్ద నుండి నువ్వేం చేయాలి? ఏదైనా మీ శరీరంలో ఉన్నటువంటి ఏదైనా మిమ్మల్ని అభ్యంతరపరిస్తే దాన్ని తీసేయండి అంటున్నాడండి. ఏమండి, ఇంత భయంకరమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు అండి? అసలు ఇంత భయానకమైనటువంటి మాటలు ఎందుకు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు చెప్పండి? మొదటి నుంచి చదువుదండి, బాగా అర్థమవుతుంది. 18వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, ఎవరెవరి దగ్గరికి వచ్చారు? ముగించుకుందాం ఈ సందర్భం చెప్పి. ఎవరెవరి దగ్గరికి వచ్చారు? శిష్యులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారంట. వచ్చి ఏమడుగుతున్నారు? పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని అడుగుతున్నారంటండి. పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు? ఏమన్నా మనం ఇంకెక్కడున్నామంటే అసలు పరలోకానికి యోగ్యులమో కాదో తెలియని స్థితిలో మనం ఉన్నాం. కానీ వీళ్ళు ఏ రేంజ్కి వెళ్ళిపోయారు? వీళ్ళు పరలోకంలో ఎవడు గొప్పవాడు అనే స్థితికి వెళ్ళిపోయారు. పరలోకంలో ఎమ్మెల్యేలు ఉంటారండి. ఎమ్మెల్యేలు అందరూ గెలిచేదాకా గెలవాలనే పట్టుదలతో ఉంటారు. గెలిచేకి ఏ పట్టుదలతో ఉంటారో తెలుసా? మంత్రి పదవి గురి అక్కడికి వెళ్తుంది. అది ఎవడికి వస్తుంది? ఎవడో గొప్పడైతేనే వస్తుంది. అలాగా ఇప్పుడు ఇక వీళ్ళకు కూడా ఏమవుతుందంటే, దేవునితో ఉంటూ పరలోక రాజ్యంలో ఎవడు గొప్పోడు, గొప్పతనం కావాలి ఇప్పుడు వీళ్ళకి అదండి అని
వాళ్ళు యేసుక్రీస్తుని అడుగుతుంటే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంట చూద్దాం. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలువబెట్టి ఇట్లా నేను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్పు నొందాలి. అదే కదా యోహాను గారు కూడా చెప్తుంది ఏంటంటే, మీరు మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించండి. అలా ఫలిస్తే మీరు ఒరిజినల్ గింజల్లాగా మీరు చక్కగా అనేక మందికి ఉపయోగపడేటువంటి వాళ్ళగా మీరు ఉంటారు. లేదంటే మీరు పొట్టులాగా కాల్చబడతారు. ఇక్కడ కూడా ఏమన్నాడంటే, మీరు మార్పు నొంది మీరు ఎలా అయిపోవాలో తెలుసా? చిన్న బిడ్డల్లాగా అయిపోవాలండి. చిన్న బిడ్డల్లాగా అయిపోవాలి. ఇంకేమన్నాడు? కాగా ఈ చిన్న బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకున్న వాడెవడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు చెప్పేశాడండి. వీళ్ళు ఏ ప్రశ్న అడిగారు? వీళ్ళు పరలోక రాజ్యంలో ఎవడు గొప్పోడు అని అడిగారు. ఆ ప్రశ్నకి ఆన్సర్ ఏం చెప్పాడు? చిన్న బిడ్డల్లాగా ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటాడో వాళ్ళు గొప్పలండి. మరి ఇక్కడ మనం ప్రశ్నించుకుందాం, తగ్గింపు స్వభావం మనకుందండి? తగ్గింపు స్వభావం మనకుందా? నిజంగానే తగ్గింపు స్వభావం ఉంటే భార్య భర్తల గొడవ రాదండి. వస్తుందా? రాదు. తగ్గింపే ఉంటే సంఘాల్లో చీలికలు ఉండవండి. ఉంటాయండి? సంఘాల్లో చీలికలు ఉంటాయా తగ్గింపు ఉంటే? సహోదరుడికి పడకపోవడాలు ఏముండవండి తగ్గింపు ఉంటే. తగ్గించుకుంటారు పద్దెనలో. సరే, నా సహోదరుడే కదా చేశాడు, నా సహోదరుడే పాడుతున్నాడు, నా సహోదరుడే ప్రార్థన చేస్తున్నాడు, తను చేసినా నేను చేసినా ఒకటే, ఇలాంటి భావనతో ఉంటే ఖచ్చితంగా నువ్వు గొప్పవాడివే ఖచ్చితంగా. ఎవరయ్యా మీలో గొప్ప వాళ్ళంటే ఒక చిన్న బిడ్డ నిలబెట్టి ఈ బిడ్డలాగా తగ్గించుకోండి, అదే మీలో ఉన్నటువంటి మీరు గొప్ప వాళ్ళు అయిపోతారు. మిమ్మల్ని గొప్పతగా చేసేది ఏంటంటే తగ్గింపు స్వభావమే. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. ఇక్కడ ఉన్నారు చిన్నపిల్లలు, వాళ్ళని మీరు ఏదైనా అనండి, ఇప్పుడు కోపగించుకుంటారు. ఇక్కడ ఉన్న పిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళని మీరు ఏదైనా అనండి, వెంటనే వాళ్ళ కోపం వస్తుంది రాదా? వస్తుంది. రేపు మళ్ళీ మీరు పలకరింతే మీ దగ్గరికి వస్తారు. రేపు మళ్ళీ వాళ్ళని మీరు మంచిగా పలకరించి మీ దగ్గరికి రమ్మంటే ఏ చాక్లెట్ ఏదో చూపింది మీ దగ్గరికి వచ్చేస్తారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళలో ఏమీ లేదు, కోపం లేదు, వాళ్ళలో పగ లేదు, ప్రతీకారం లేదు, వాళ్ళలో నన్ను ఈయన తిట్టాడు, నేను ఈయనకి దెబ్బ కొట్టాలన్న ఆలోచన వాళ్ళకే లేదండి. కానీ ఈరోజు క్రైస్తవులుగా చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే, ఇదిగో ఆయన నాకు అన్యాయం చేశాడు, అంతకంతకు ఖచ్చితంగా నేను బదులు ఇచ్చేయాలి. టైం వస్తుందిరా నాకు కూడా. ఏమవుతుంది? టైం వస్తుంది. ఇలాంటి ఆలోచనలు ఆ పసిపిల్లలకు ఉండవండి. ఆ పసిపిల్లలకి అస్సలు ఉండవు. చాలా చక్కగా వాళ్ళు మనం తిట్టినా కొట్టినా మళ్ళీ మనం మంచి మనస్తత్వంతో మన దగ్గరికి వస్తారు. అలాగే ప్రతి క్రైస్తవుడు ఉండగలిగితే మీరు దేవుని రాజ్యంలో ఎలా ఉంటారు? మీరు గొప్పవారిగా ఉంటారు. ఇంకా చూడండి, కిందకి చదవండి. నా యందు విశ్వాసం ఉంచి ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరిచి వాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి వేయబడుట వానికి మేలు గురించి చెప్తే ఏమన్నాడు చూద్దాం. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాకవు తప్పవు కానీ ఎవని వలన అభ్యంతరం వచ్చినో ఆ మనుషునికి శ్రమ. అభ్యంతరాలు రాకుండా పోవో, కానీ అభ్యంతరాలు ఎవరి వల్ల వస్తాయో వాళ్ళకి ఏంటంటే శ్రమ అండి. ఏ మనిషిని వల్లైనా ఏదైనా అభ్యంతరం కలిగిందంటే ఆ అభ్యంతరం కలిగించినోడు ఎప్పటికైనా నష్టపోవాల్సిందే. ఇది 100% కరెక్ట్ అని చెప్తూ ఆత్మీయ విషయంలోనికి తీసుకెళ్తున్నాడు. అక్కడ చూడండి ఏమన్నాడు. కాగా నీ చెయ్యనైనను నీ పాదమునైనను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. దానిని నరికేసి నువ్వేం చేయాలి? ఎందుకంటే అభ్యంతరముల వలన మీకేంటన్నాడు? శ్రమ. ఇప్పుడు మన చేతులు గనక మనల్ని అభ్యంతరపరిస్తే మనకేంటి చెప్పండి? చెప్పాలి, శ్రమ. మన పాదాలు మనల్ని అభ్యంతరపరిస్తే మనకేముందో చెప్పండి? శ్రమ. మీ చేతులు, మీ కాళ్ళు, మీ కళ్ళు, మీ ముక్కు లేదా మీ అవయవాలు ఏదైనా కానివ్వండి, మిమ్మల్ని అభ్యంతరపరిచాయా మీకు ఖచ్చితంగా ఏముంది? శ్రమ ఉంది. ఆ శ్రమ అంటే తెలుసా? నిత్యము మండే ఆరని అగ్ని. అదే కింద చెప్తున్నాడు చూడండి.
దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులు 2 పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే. ఏమంటే 2 చేతులు ఉన్నాయి కానీ నరకానికి వెళ్ళిపోతున్నావు నువ్వు. అలా వెళ్ళిపోవడం కంటే నీకు చేతులు లేకపోయినా పర్వాలేదు, నువ్వు ఎక్కడికి వెళ్తావు మేలు? నీకు పరలోకం వెళ్ళడం మేలు. నీకు 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, ప్రతి అవయవం నీకు సక్రమంగా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నావు? నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నావు. ఇప్పుడు నీకు అన్ని అవయవాలు కలిగి ఉండే నరకానికి వెళ్ళిపోవడం బెటరా, అవయవాలు లేకపోయినా పరలోకం వెళ్ళడం బెటరా? చెప్పండి. అవయవాలు లేకపోయినా పర్వాలేదు, మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎగ్జాంపుల్ చాలాసార్లు మీకు చెప్తున్నా. నిక్కి గారు ఉన్నారు కదా, ఆయనకి అవయవాలు ఉన్నాయా? ఆయన ఏ రేసులో ఉన్నాడు? ఇప్పుడు పరలోకానికి వెళ్ళడానికి మొట్టమొదట ఉన్నాడు ఆయన. అవయవాలు లేకపోయినా 2 కాళ్ళు 2 చేతులు లేవు ఆయనకి. లేకపోయినా ఏ రేసులో ఉన్నాడండి ఆయన? ఏ రేసులో ఉన్నాడు? పరలోకం వెళ్ళే రేసులో ఉన్నాడండి ఆయన. ఏమీ లేకపోయినా, కానీ అన్నీ ఉన్న వాళ్ళు నరకానికి వెళ్ళే రేసులో ఉన్నారు. అదే దేవుడు చెప్తున్నాడు, అన్నీ మీకుండి కాళ్ళు చేతులన్నీ సక్రమంగా ఉండి మీరు నరకానికి పోవడం కంటే ఏమీ లేకుండా ఉండడం చాలా బెటర్ అయ్యా. ఒకవేళ నిన్ను అంతగా అభ్యంతరపతి తీసేయదాన్ని, తీసే. కొంతమంది అంటారంటే నా చూపులు ఆగట్లేదంటే పక్కకి వెళ్ళిపోతున్నాయి అంటారు కొంతమంది. చేతులు ఆగట్లేదండి, ఈ చేతుల వల్ల చాలా తప్పులు చేసేస్తున్నానండి అంటారు చాలామంది. చేసేస్తా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? నిత్యము మండే ఆరని అగ్నిలోనికి వెళ్ళిపోతారండి ఖచ్చితంగా. అందుకే అంటున్నాడు వాటిని తీసేయండి. ఇంకా కింద ఏమంటున్నాడు చూడండి, అంగహీనుడుగాను జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్ని గల నరకములో పడవేయబడుట కంటే 1 కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీకు అవయవాలన్నీ సక్రమంగా ఉండి నువ్వు నరకానికి వెళ్ళిపోవడం బాగుంటుందా? అవయవాలు లేకపోయినా వాటిని కంట్రోల్లో చేసుకుని పరలోకం వెళ్ళడం బెటరా? మనం ఆలోచించుకోవాలండి. నిత్యము మండే అగ్నిలోనికి మనం వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. మార్కు సువార్త 9వ అధ్యాయము 44లో ఈ నిత్యాగ్నిని గురించి మరొక మాట ఏమంటున్నాడు చూడండి. 9వ అధ్యాయము 44వ వచనం. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నువ్వేం చేయాలి? నరికివేయము. నీవు 2 చేతులు కలిగి నరకములో ఆరని అగ్నిలో. ఆ మాట చూడండి, ఏ అగ్ని అంటండి ఇది? ఆరని అగ్ని. ప్రకటన గ్రంథం ముగించుకుందాం, 3వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమన్నిటి మీదకి రాబో శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని నువ్వేం చేయాలమ్మా? గట్టిగా పట్టుకోవాలి. ఆల్రెడీ మనం బాప్తిసాలు పొందినప్పుడు పరలోకం మన కోసం సిద్ధమైపోయింది. పరలోకం మనకేమైంది? సిద్ధమైంది. ఆల్రెడీ రిజర్వేషన్ అయింది. కానీ దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. మనకి ఆల్రెడీ కిరీటం సిద్ధం చేశాడు. ఆ కిరీటాన్ని ఎవడు ఎత్తుకుపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందండి. ఒకవేళ మనం సద్వినియోగం చేసుకోలేకపోతే మనకు వచ్చే కిరీటం ఇంకొకరికి వెళ్ళిపోవచ్చు. ఉపమానం మనకు తెలుసు. తలాంతులు ఇచ్చాడు దేవుడు. ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1 తలాంతులు ఇచ్చాడు. సో 5 ఇచ్చినవాడు డబల్ చేశాడు, 2 ఇచ్చినవాడు డబల్ చేశాడు, 1 ఇచ్చినవాడు అలాగే పాతి పెట్టాడు. ఇది అట్టికెళ్ళి ఏం చేశాడు? ఏమండి, వృద్ధిపరిచిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఇచ్చి పడేశాడు. ఇది ఎవరైతే తలాంతులను వృద్ధి చేసుకుంటారో వాళ్ళకి ఇంకా రెట్టింపు అవుతుంది. ఎవడైతే దాచి పెడతాడో, నీకు ఇచ్చిన తలాంతు, నీకేదో తలాంతు ఇచ్చాడు దేవుడు, ఆ తలాంతు ఏదో ఉందో ఆ తలాంతు నువ్వు దాచిపెడితే ఉన్నది కూడా తీసేస్తాడు. వృద్ధి చేసుకుంటే అనేకమైన తలాంతులు, నీకు మరిన్ని తలాంతులు దేవుడు ఇస్తాడు. సో ఆ రీతిగా మనం వెళ్ళాలి. మన కిరీటాన్ని మనము కాపాడుకోవాలి. మరొక మాట చూడండి, 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను,
మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. అగ్ని గంధకాలను గురించి మాట్లాడుతూ ఇదే మరణం అంటున్నాడు. ఇది అంటే అగ్నిలోకి వెళ్ళిపోవడం అనేది రెండవ మరణము. రెండవ మరణం అనగానే అక్కడ మళ్ళీ పూర్తిగా చచ్చిపోతాడని కాదు, చావు బతుకుల మధ్య ఉంటాడు. అక్కడ హాస్పిటల్లో ఉన్న పేషెంటు చావు బతుకుల మధ్య ఉంటే ఎంత బాధపడతాడండి. కొంతమంది పిచ్చి పిచ్చి వేసాలు వేస్తారు. అప్పుడప్పుడు ముగిస్తున్నాను, ప్యాన్ కూరేసేసుకుంటాడు కానీ సావడం. ఏమవుతాడు? బతికే ఉంటాడు. ఈ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సావు బతుకుల మధ్య ఏడుతూ ఉంటాడు, చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతే బాగుండు, సావడాడు. పురుగుల మంది తాగేస్తూ ఉంటారు, అలా ఆయన పూర్తిగా తాగే చచ్చిపోతాడంటే సావడం. సావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంటాడు, అక్కడ బాధపడతాడు, చచ్చిపోయినా బాగుండు, చచ్చిపోయినా బాగుండు, చచ్చిపోయినా బాగుండు, కానీ సావడం. సావును కోరుకుంటాడు కానీ సావు రాదు. నరకం అనమాట. ఆ బెడ్ మీద నరకం. వచ్చినోడు వెళ్ళినోడు ఎంత ఉంటాడు, ఎందుకు తాగేవరా, ఎందుకు తాగేవరా అంటే ఇటు మనోవేదనకి ఇంకా గురైపోతూ ఉంటాడు. బాధ వేదన, ప్యానికి ఎందుకు గురేసుకున్నావురా అని ఒకడంటాడు, ఈడేదో సమస్య ఉందరా అంటాడు, ఎవరినో ప్రేమించాడు రా అందుకు వేసుకున్నాడు అంటాడు. ఇంకో ఈ మాటలకి ఈ టార్చర్కి ఈడు భరించలేడు. అప్పుడు అనుకుంటాడు, రేపు నిజంగా చచ్చిపోవాలరా అనుకుంటాడు. కానీ సావు రాదు. నరకంలో కూడా అలాగే ఉంటుందమ్మా. మరిన్ని విషయాలు ఆ నరకం గురించినటువంటి లోతైన విషయాలు ఎలా ఉంటాయో బైబిల్ గ్రంథం నుంచి ప్రతి వారం ధ్యానం చేద్దాం, వీలైనంత మట్టుకు తెలుసుకుందాం. అందరూ కూడా తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసాక ప్రభు వల్ల పాలు పంచుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవునికి స్తోత్రాలు తండ్రి. చెప్పబడిన ప్రతి మాట మా అందరి హృదయాలలో ఫలింప చేయండి దేవా. మరణం తర్వాత ఆరని అగ్ని ఒకటి ఉంది దేవా, నిత్యాగ్ని అని ప్రభా నువ్వు మాట్లాడుతున్నావు. ఆ నిత్యాగ్నిలోనికి ఎవరు వెళ్తారో ప్రభు మేము తెలుసుకుంటున్నాం. ఎవరైతే మారు మనసుకు తగిన ఫలాలు లేక ఉంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆరని అగ్నిలోనికి, ఆ నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతారు ప్రభా. ఒకవేళ నీ సన్నిధికి వచ్చి ఉండి కూడా మారు మనసుకు తగిన ఫలాలు మాలో ఒకవేళ కనబడట్లేదేమో ప్రభా, ఈ సాయంత్రకాల సమయంలో ఈ మాటలు విన్న మేము మా జీవితాలను సరి చేసుకుని మరొక అవకాశాన్ని, నీవు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నీ కోసం బ్రతుకుతూ ఆ నిత్యాగ్ని నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో మరిన్ని విషయాలు మీరు మాకు అందరికీ తెలియజేసి జ్ఞానం, వివేచన, సమయోచితమైన ఆలోచన మాకు అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావములు మా అందరి ద్వారా మీరే పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూడా ప్రభు బల్లో పాలు పంచుకుందాం. ఎదురుకొచ్చి ప్రతి ఒక్కరూ లైన్గా క్రమంగా ప్రభు బల్లో అక్కడక్కడ ఉండకండి. ఉన్న కొద్దిమంది లైన్గా చక్కగా మోకాళ్ళ మీద నిలవబడి ప్రభు బల్లలో పాలు పంచుకుందాం. వికి కాంగ తీసుకెళ్ళ పెట్టే వెళ్ళు సామెల్.